విష్ణు గారు మధ్యప్రదేశ్ నుంచి పంపించారు. రామ అంటే అర్థమేంటి, రామనామ జప ఫలితమేంటి తెలియచేయనంటూ కోరుతున్నారు. జ్యేష్ఠం రామం మహాత్మానం భరతం కేకయీసుతం సౌమిత్రిం లక్ష్మణమితి శత్రుఘ్నమపరం తథా. రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు నలుగురిని ఉయ్యాల్లో పడుకోబెట్టారు. చిన్న పిల్లలు, బుజ్జి బుజ్జి పిల్లలు. దశరథుడు వశిష్ఠుని పిలిచి, అయ్యా నామకరణం చేయండి. మొట్టమొదటి ఉయ్యాల దగ్గరికి వచ్చాడు. జ్యేష్ఠం రామం మహాత్మానం, వీడికి రాముడు అని పేరు పెట్టు. అంతే, ఆయన చెప్పాక పెట్టేయడమే కులగురువు. భరతం కేకయీసుతం, రెండో కుర్రాడికి భరతుడిని పెట్టు. మూడో తొట్టిలోకి చూసి సౌమిత్రిం లక్ష్మణమితి, వీడికి లక్ష్మణుడు అని పేరు పెట్టు. శత్రుఘ్నమపరం తథా, వీడి పేరు శత్రుఘ్నుడు. ఇది చెప్పాడు ఆయన. పూర్వపు రోజుల్లో ఏదైనా ఒక పేరు పెట్టారు అంటే ఆ పేరులో ఖచ్చితంగా భవిష్యదర్థం దాగి ఉంటుంది, రాబోయే కాలానికి అనుగుణమైనటువంటి విధానం ఉండి తీరుతుంది. జ్యేష్ఠం రామం మహాత్మానం, వీడు పరమేశ్వరుడు. మహాత్మా అనే మాట పరమేశ్వరుడికి ఉంటుంది. రమంతే యోగినో అస్మిన్, మొత్తం యోగిజనులు అందరూ కూడా ఏ రాముణ్ణి తలుచుకుంటూ పరమానందాన్ని పొందుతుంటారో, రము అంటే చెప్పలేని ఆనందాన్ని, ఆనందం అని తమ ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అంచేత రాముడని పేరు పెట్టు. చిత్రం ఏంటంటే, కశ్యపోత్రి భరద్వాజ విశ్వామిత్రోథ గౌతమ వశిష్ఠో జమదగ్నిశ్చ సప్తే ఋషయ స్మృతా. కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, వశిష్ఠుడు, జమదగ్ని, 7 మహర్షుల చరిత్రలు మనం తెలుసుకోవాలంటే 7 గ్రంథాలు చదవక్కల. 7 గురించిన చరిత్ర మనకు కనిపించేది శ్రీమద్ రామాయణంలో. ఈ 7 కూడా రామచంద్రుడికి ఏదో ఒక విధంగా ఒక సందర్భంలో సహాయపడ్డవాళ్లే. అందుకని ఆ 7 కూడా పరమానందపడతారు. అలా 7 అయినటువంటి మహర్షుల్ని, వీళ్ళు కాక ఇంకా శ్రీమద్ రామాయణంలో అనేకులైనటువంటి మహర్షులు కనిపిస్తారు. శరభంగాదులు, వాళ్ళందరినీ కూడా ఆ విధంగా ఆనందింపజేశాడు. కాబట్టి రమంతే యోగినో అస్మిన్నితి రామ, పరమానందపడిపోతూ ఉంటారు వాళ్ళందరూ కూడా. ఇంకో చిత్రం ఉంది. ఏ రాముడున్నాడో ఆయన రంగుల రత్నం ఉంటుంది, మధ్యలో స్తంభం ఉంటుంది. ఆ స్తంభానికి చుట్టూరా ఆ గుర్రాలు, ఏనుగులు, పిల్లులు, కుక్కలు, నక్కలు అన్నీ ఉంటాయి. దాని మీద కూర్చుని ఊరేగుతూ ఉంటారు. ఈ అన్నిటికీ మధ్యలో ఉండే స్తంభం ఎలా ఆధారమో అలా మొత్తం ఈ శ్రీమద్ రామాయణంలో కనిపించే అందరూ పాత్రధారులకి కూడా ఆధారం రాముడే. అంచేతనే ఈ ఎలుగుబంట్లకి రాజు జాంబవంతుడైతే జాంబవంతుడు రాముని యొక్క మాటను వింటాడు. అతన్ని రమతే, ఆనందాన్ని కలిగించేవాడు, పరమ సంతోషాన్ని కలిగించేవాడు జాంబవంతుడికి. మొత్తం ఉండేటటువంటి వానరాలందరికీ సుగ్రీవుడు అధిపతి అయితే సుగ్రీవుడికి ఆనందాన్ని కలిగించినవాడు రాముడు. నిషాదులందరికీ సంతోషాన్ని కలిగించేవాడు గుహుడైతే గుహుడిని సంతోషపెట్టినవాడు రాముడు. రాక్షసులందరికీ అధినేత అయినటువంటి వాడు విభీషణుడైతే విభీషణుడికి ఆనందాన్ని కలిగించినవాడు రాముడు. రాక్షస స్త్రీ అయినటువంటి మందోదరికి కూడా సంతోషాన్ని కలిగించినవాడు రాముడు. ఎంతో గొప్పవాడు రాముడు, సామాన్యుడు కాడు. ధర్మాత్మా ఆవిడ పొగుడుతుంది. ప్రత్యక్షంగా కైకమ్మ రామచంద్రుని అరణ్యాలకి పంపించినట్టుగా కనిపించినప్పటికీ కూడా ధర్మజ్ఞో గురుభిర్దాంత కృతజ్ఞ సత్యవాక్షుచి రామేవ భరతేవాహం విశేషన్నోపలక్షయే. ఓ రాముడే చాలు, ధర్మజ్ఞుడు, ఆయనకి మించినవాడు లేడు అంటూ ఆవిడని కూడా సంతోషపెట్టినవాడు రాముడు. ఆలోచించి చూస్తే మొత్తం శ్రీమద్ రామాయణంలో అందరికీ ఆనందాన్ని 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 కలిగించినవాడు రాముడు. కాబట్టి అంతటి ఆనందాన్ని కలిగిస్తాడనే దూర ఆలోచన కలిగినటువంటి మహానుభావుడు, భవిష్యత్తు ద్రష్ట, రాబోయేదాన్ని చూసినటువంటి వశిష్ఠ మహర్షి రాముడు అని పేరు పెట్టాడు. ఆశ్చర్యం కాదు.